హాయ్ ఫ్రెండ్స్, దేవకట్ట దర్శకత్వంలో సోనీ లివ్లో రిలీజ్ అయిన మయసభ 9 ఎపిసోడ్లతో రిలీజ్ అయింది. ఆది చైతన్యరావు ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్ లో సాయి కుమార్, దివ్య దత్త, నాజర్, రవీంద్ర విజయ్, శత్రు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్ మొత్తం కల్పిత పేర్లతో చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి మధ్య స్నేహం గురించే ఉంటుంది. వాళ్ళిద్దరూ ఎలా రాజకీయాల్లోకి వచ్చారు, ఏ సంఘటనలు వాళ్ళని రాజకీయ నాయకులు చేశాయి, స్టూడెంట్ జీవితం నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగే క్రమంలో వాళ్ళకి ఎలాంటి పరిచయాలు ఏర్పడ్డాయి, ఏ సంఘటనలు వాళ్ళ జీవితాలను మలుపులు తిప్పాయి, చివరికి వాళ్ళు ఎక్కడి వరకు చేరుకున్నారు అన్నది వెబ్ సిరీస్ లో చూపిస్తారు. వెబ్ సిరీస్ స్టార్టింగే వైస్రాయ్ హోటల్లో ఎన్టీఆర్ మీద చెప్పులు విసిరే సీన్ తో స్టార్ట్ అవుతుంది. క్లైమాక్స్ కూడా అదే సీన్ తో ముగుస్తుంది. ఈ మధ్యలో జరిగిందంతా ఫ్లాష్ బ్యాకే. చంద్రబాబు నాయుడు పాత్రలో ఆది పినిశెట్టి బాగా చేశాడని చెప్పొచ్చు. జయప్రదకి చంద్రబాబు నాయుడుకి ఉన్న లవ్ స్టోరీని కూడా చాలా చక్కగా చూపించారు ఈ వెబ్ సిరీస్ లో. పర్టికులర్ గా ఈ పాత్ర ఇది అని చెప్పకుండానే ఈజీగా హింట్లు ఇచ్చేస్తూ దేవకట్ట చాలా ధైర్యంగా తీశాడు. కొన్ని చోట్ల డైలాగ్స్ చాలా బాగా రాశారు. ఆర్ట్ డైరెక్షన్ గానీ, సెట్స్ గానీ చాలా రిచ్ గా తీశారు వెబ్ సిరీస్ ని. ఒక్క ఇందిరాగాంధీ పాత్ర, ఆమె కొడుకు సంజయ్ గాంధీ పాత్ర చిరాకు తెప్పిస్తుంది. వాళ్ళు వచ్చినప్పుడు ఇంగ్లీష్ డైలాగులు, హిందీ డైలాగులు ఎక్కువ ఉండడం, కింద సబ్ టైటిల్స్ లో కూడా తెలుగులో వేయకపోవడం పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. నాజర్ పాత్ర ఎందుకు వస్తుందో ఎందుకు పోతుందో తెలీదు. శత్రు పోషించిన వంగవీటి రంగా పాత్ర బాగుంటుంది. ఆ పాత్రకి సరైన ముగింపు ఇవ్వలేదు. ఆ పాత్రకి ప్రాధాన్యత సెకండ్ సీజన్ లో ఉంటుందేమో, వెయిట్ చేసి చూడాలి. ఇక జయప్రద పాత్ర పోషించిన తాన్యా ఎస్ రవిచంద్రన్ ఓకే అనిపిస్తుంది. 9 ఎపిసోడ్లో ఒక్క 7వ ఎపిసోడ్ తప్ప మిగిలినవన్నీ చాలా చకచకా సాగుతాయి. ఫస్ట్ ఉన్న 5 ఎపిసోడ్లు అరగంట 40 నిమిషాలు ఉంటాయి. మిగిలిన ఎపిసోడ్లన్నీ 55 నిమిషాలు పైగా ఉంటాయి. అయినా సరే మనకి లెంత్ తెలీదు. మంచి పర్ఫార్మెన్స్లతో కుమ్మేశారు చైతన్యరావు, ఆది పినిశెట్టి. రాజశేఖర్ రెడ్డి పాత్రకి కరెక్ట్ మనిషిని ఎంచుకున్నారు చైతన్యరావుని. అతని యాక్టింగ్, అతని డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్ అన్ని కూడా చాలా పక్కాగా కుదిరాయి. అతని లవ్ స్టోరీ కూడా బాగుంటుంది. అయితే యువత రాజకీయాల్లోకి వస్తే ఏమవుతుంది అన్నది చూపించాలనుకుని యువత రాజకీయాల్లోకి వెళ్ళగానే సినిమా ఆగిపోతుంది. ఈ వెబ్ సిరీస్ కూడా వాళ్ళిద్దరూ రాజకీయాల్లోకి వెళ్ళాక ఏం జరిగింది అన్నది చూపించకుండా రాజకీయాల్లోకి వెళ్ళిన వెంటనే ఆగిపోతుంది వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషలో కూడా రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద అవగాహన ఉన్న అందరికీ ఈ వెబ్ సిరీస్ లో ఈ పాత్ర ఇది అని ఈజీగా చెప్పేస్తారు. శక్తికాంత్, కార్తిక్ అందించిన మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది. టైటిల్ సాంగ్ పర్వాలేదు. టీ కొట్టు దగ్గర రాజశేఖర్ రెడ్డిని కిడ్నాప్ చేసి కూర్చోబెట్టి అక్కడ దేశం అంటే ఏంటి అంటూ డైలాగులు చెప్పుకుంటూ ఉంటారు చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి. ఆ డైలాగ్స్ చాలా చక్కగా రాశారు. ఆ సీన్ పిక్చరైజేషన్ కూడా బాగుంటుంది. ఒకవైపు పరిటాల రవి, ఒకవైపు విజయవాడకి చెందిన వంగవీటి రంగాన్ని కూడా టచ్ చేసుకుంటూ వెళ్లారు. కానీ సెకండ్ సీజన్ లో ఆ పాత్రలకి మంచి ప్రాధాన్యత ఉండబోతుంది అని అర్థం అవుతుంది. ఈసారి రాజకీయాల్లో కులాలు పెట్టే చిచ్చు ఏంటో ఈ వెబ్ సిరీస్ లో చాలా స్పష్టంగా చూపిస్తాడు. ఎన్టీఆర్ పాత్రలో సాయి కుమార్ కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ వాయిస్ కానీ, ఎన్టీఆర్ ఆహార్యం కానీ తెలుగు వాళ్ళందరికీ బాగా పరిచయం. అందులోనూ ప్రతి తెలుగువారి హృదయంలోని ఆయన తన నటనతో చెరగని ముద్ర వేయడం వల్ల సాయి కుమార్ యాక్టింగ్ చూస్తే ఓవర్ యాక్షన్ చేసినట్లు అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కులాల చుట్టూనే తిరుగుతాయని, ప్రజలు కూడా కులం పిచ్చితోనే ఉంటారని చాలా క్లియర్ గా చూపించాడు దర్శకుడు దేవకట్ట. కులరహిత సమాజాన్ని క్రియేట్ చేద్దామని ట్రై చేసిన రాజకీయాల్లోకి వచ్చాక అదే కులం బలంగా మారి కులం ఆధారంగానే రాజకీయాలు నడుస్తాయని రాజశేఖర్ రెడ్డి పాత్రతో చెప్పిస్తాడు దర్శకుడు. ఇది నిజం అనిపిస్తుంది. అలాగే కొన్ని కులాలే రాజకీయాల్లో ఉండాలని, అప్పుడే వాళ్ళ ప్రాధాన్యత పెరుగుతుందని, అధికారం వస్తుందని కొన్ని కులాలు పోరాటం చేస్తాయని ఈ వెబ్ సిరీస్ లో చూపించాడు. ఫ్యాక్షనిజం తప్పు అని రాజశేఖర్ రెడ్డి తండ్రిని ఎప్పుడు వారిస్తూ ఉంటాడు. అదే తండ్రిని జైల్లో పెట్టి తప్పుడు కేసు బనాయించి పోలీస్ ఆఫీసర్ తప్పుగా ప్రవర్తించినప్పుడు శివారెడ్డి పాత్ర చెప్పే డైలాగ్స్ హైలైట్ గా ఉంటాయి. ఆ పాత్ర పోషించిన వ్యక్తి కూడా ఇంచుమించు రాజారెడ్డి పోలికలతోనే ఉండి చాలా చక్కగా, చాలా గొప్పగా నటించాడు ఆయన. యుద్ధం రాజశేఖర్ రెడ్డికి, చంద్రబాబు నాయుడుకి మధ్యలో జరగబోతుందని క్లైమాక్స్ లో హింట్ ఇచ్చి వదిలేస్తాడు. తెలుగు వాళ్ళందరూ ఖచ్చితంగా చూడాల్సిన వెబ్ సిరీస్ ఇది. చాలా బాగా తీశారు. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 4/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమ్ ఆన్, బీట్ మీ యార్. వద్దు బాబాయ్,
వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?